వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. మార్కాపురం పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో మార్కాపురం నియోజకవర్గానికి చెందిన 155 మంది రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024-25కు చెందిన 3 నెలల బడ్జెట్ కి మాత్రమే ఈ వ్యవసాయ పరికరాలు సబ్సిడీలపై అందజేస్తున్నామని, వచ్చే 2025-26 బడ్జెట్ లో ఎక్కువ మంది రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించిందని, అంపశయ్యపై ఉన్న రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నాడని, అయినా కూడా రైతులకు అందించే సబ్సిడీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా గత వైసీపీ ప్రభుత్వం కన్నా భిన్నంగా రైతులను ఆదుకుంటున్నారని అన్నారు. వచ్చే 2 ఏళ్లలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మన ప్రాంతంలో కూడా సంవత్సరానికి 3 పంటలు పండే విధంగా చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 3 విడతల్లో 20,000 రూపాయల రైతులు అకౌంట్లో ఈ సంవత్సరం జమ చేయబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, ఆయా మండలాల నుంచి విచ్చేసిన రైతు సోదరులు పాల్గొన్నారు. ఇది రైతుల ప్రభుత్వం అని చెప్పి ప్రూవ్ చేసుకునేదానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తొలి ప్రయత్నం మన రైతులకు సబ్సిడీ రూపంలో రైతులను ఆదుకోవడం. కేవలం 105 మందికే ఇచ్చి వీళ్ళు ఏమైనా గొప్ప చెప్పుకుంటున్నారో అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది లాస్ట్ 3 నెలల బడ్జెట్ లో కేటాయించిన నిధులు మాత్రమే. మొన్న ఏదైతే జనవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో 2023-24కు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగకపోగా ఆ రోజు ఎలక్షన్లు ఇవన్నీ ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చి గత ప్రభుత్వం విస్మరిస్తే ఈ రాష్ట్రంలో, మన దేశంలో మనకున్నటువంటి రాజ్యాంగ పరిధులలో ఏ ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా రాజ్యాంగంగా పరంగా ఒక తీర్మానాలు, ఆమోదాలు ఇటువంటి అవసరం. అందులో భాగంగా లాస్ట్ 3 నెలలకు మొన్న మార్చి 31 వరకు మనకు ఏదైతే బడ్జెట్ పెట్టాలనో దాని వరకు బడ్జెట్ పెట్టి రైతులకి ఆదుకునే దానికి ఈ రకంగా శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకని ఈరోజు మన నియోజకవర్గంలో ఆ 3 నెలలకు గాను లబ్ధిదారులుగా 105 మందిని మాత్రమే ఎంపిక చేశాం. మళ్ళా మార్చి నుంచి రేపు 25-26 మార్చి వరకు ఇంకా సంవత్సర కాలం ఉంది. దగ్గర 14,000 కోట్ల పైచిలుకున వ్యవసాయ శాఖకి నిధులు కేటాయించారు. కాబట్టి రైతులు అధైర్యపడాల్సిన పని లేదు. లక్షలాది మంది రైతులకు న్యాయం జరిగే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మీరు చూశారు, బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో రైతులు ఎంతమంది స్ప్రింక్లర్లు తీసుకున్నారు, ఎంతమందికి డ్రిప్ ఇరిగేషన్లు వచ్చాయి, ఎంతమందికి పట్టాలు వచ్చాయి, ఎంతమందికి ఈ యొక్క ఆరబెట్టుకునే పట్టలు వచ్చినాయి, ఇవన్నీ మీకు కూడా ఒక అవగాహన ఉండి ఉంటుంది. మరి 2014-19 కాలంలో ఆ రోజు మన పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి రైతులు ఏది కావాలంటే అది, ఏ క్షణాన కావాలంటే ఆ క్షణాన 90%, 100% సబ్సిడీలతో రైతులను ఆదుకున్న మాట వాస్తవం.